మీకు ఇచ్చినటువంటి పాణిగ్రహణం అనే లెసన్లో నుంచి సారాంశం చూద్దాము. అది ప్రశ్న ఎలా ఇస్తున్నాడంటే, హస్తేన హస్తం పరిగృహ్య బద్ధ్వాహ స రాజసూను సుతరాం చకాసే విశదయత. దీనికి సారాంశం ఏంటి రాయాలంటే, పాణిగ్రహణం అనేటువంటి ప్రస్తుత పాఠ్యభాగం ఎవరు రాశారంటే కాళిదాస్ మహాకవి. రఘువంశ మహాకావ్యం నందలి 7వ సర్గ నుండి ఇది తీసుకోబడింది. అయితే ఈ పాఠ్యభాగ సారాంశం ఏంటంటే, విదర్భనాథుడైనటువంటి భోజుడు సమానమైనటువంటి గుణాలు కలిగిన వర్ణితో కూడిన తన చెల్లెలు అయినటువంటి ఇందుమతితో కలిసి నగరం నందు ప్రవేశించుట, అజుని చూచుటయందే అమతాశక్తి కలిగినటువంటి పురాంగనల అంటే అక్కడ ఉన్నటువంటి స్త్రీలు విచిత్ర ప్రవృత్తులు, అజ ఇందుమతుల యొక్క వివాహ క్రమము మొదలగు విషయాలు ఎంతో చక్కగా ఈ సారాంశంలో వర్ణించబడ్డాయి. అయితే ఈ సారాంశం యొక్క ఏంటంటే విశేషము, భోజుడు అజమహారాజు అంటే ఇందుమతి దంపతులతో నగరాన్ని ప్రవేశిస్తుందంట. ఇది స్వయంవరం మండపాన్ని బహు విశాలంగా ఉండవలసినట్టుదని కనుక నగరానికి వెలుపల దానిని తాత్కాలికంగా నిర్మించి స్వయంవర కార్యాన్ని పూర్తయినటువంటి తర్వాత విదర్భనాథుడైన భోజుడు కుమారస్వామితో కూడినటువంటి దేవసేన వలె మిక్కిలి ప్రకాశిస్తూ ఉన్నటువంటి తన చెల్లెలు ఇందుమతిని మరియు అన్ని విధాల తన చెల్లెలకి తగిన వాడైనటువంటి వరుడు ఎవరంటే అజమహారాజుని తీసుకొని నగర ప్రవేశానికి బయలుదేరాడట. అయితే అక్కడ ఉన్నటువంటి నగర స్త్రీలు తమ పనులన్నీ విడిచిపెట్టేసి ఊరేగింపుగా వస్తున్నటువంటి వధూవరులను చూడడానికి మేడ మీద కిటికీల వద్దకు చేరుకున్నారంట. నవదంపతులను చూడాలన్నటువంటి ఆతృతతో వారిలో అక్కడ ఉన్నటువంటి స్త్రీ తన జుట్టు ముడివేసుకొని విషయాన్నే మర్చిపోయిందంట. అంటే వెరబూసుకొని వచ్చేసింది బయటికి. మరొక పురకంత ఆ చూడాలనేటువంటి తపంతో కాళ్లకు ఉన్నటువంటి పారాణి ఆరలేదనేటువంటి విషయాన్ని కూడా మర్చిపోయి మందగమనాన్ని విడిచిపెట్టేసి తన అలంకారము పాడగనున్న స్పృహను కూడా వదిలిపెట్టేసి కిటికీ వద్దకు పరిగెత్తిందంట. అంటే అజమహారాజుని ఇందుమతిని చూడడానికి. మరొక సుందరి ఒక్క కంటికే కాటును పెట్టుకొని పరిగెత్తుతూ వచ్చిందంట. ఇంకొక ఆమె ఊడిన చీరముడిని మళ్ళా బిగించుకునేంతటి అవకాశం కూడా లేక ఒక సుందరి వధూవరులను చూడడానికి నిల్చుందంట అక్కడే. మరొక సుందరి ఆ దంపతులను చూడాలనేటువంటి తొందరతో అతి వేగంతో నడవడంతో ఆమె నడుముకి ఉన్నటువంటి రత్నమాలిక నుండి రత్నాలన్నీ జారిపోయాయట. అంటే వడ్డాణం. ఈ విధంగా గవాక్షములయందు మూగున్నటువంటి ఆ పొరసుందరుల ముఖముల చేత నిండిన గవాక్షములు ఎలా ఉన్నాయంటే కమల అలంకృతములు అయినట్లుగా ప్రకాశిస్తూ ఉన్నాయంట. ఇట్లా అజమహారాజు యొక్క అమిత సౌందర్యాన్ని చూచుటయందే అన్యమనస్కులైనటువంటి ఆ పురస్త్రీలు బాహ్యస్పృహను కోల్పోయి మోహపరవశులై ఉన్నారట. తర్వాత ఇందుమతికి తగినటువంటి మరొక పురుషుడు కానీ అజునికి తగిన మరొక స్త్రీ కానీ ఈ సృష్టిలో లేరు. అంత అందంగా ఉన్నారంట ఇద్దరు కూడా. రూప యవ్వన గుణ సంపదలన్నింటిలోనూ కూడా సరితూగు ఈ జంటను పరస్పరం కలపకుంటే ఆ బ్రహ్మదేవుని సృష్టి నైపుణ్యం తప్పక వ్యర్థమై ఉండేదంట. ఇంత అందంగా ఉన్న వాళ్ళిద్దరినీ కలవకపోతే బ్రహ్మ ఎందుకు సృష్టించాడా అని అనుకునేవారట. ఈ దంపతులు పూర్వజన్మలో రతి మన్మధుల్లా ఉన్నారంట. అంటే రతి మన్మధులు చాలా అందంగా ఉండేవారని అర్థం. కనుకనే ఈ జన్మలో పూర్వజన్మ వాసన బలంతో అంతమంది రాజుల్లో తన భర్తగా అజమహారాజునే ఇందుమతి వరించినదని, తనకు నచ్చిన వరుని ఎంచుకునే స్వేచ్ఛ ఈ స్వయంవర విధానం నందే కలదని, కనుకనే లక్ష్మీదేవి వంటి ఇందుమతి విష్ణువు వంటి అజుని తనకు తగిన భర్తగా ఎన్నుకోగలిగినట్టుకు అవకాశం కలిగిందని పురస్త్రీలు ముచ్చటించుకున్నారంట. ఒకరినొకరు చెప్పుకున్నారంట. అలా అట్లు చెవులు కంపైనటువంటి పురస్త్రీల వచనాలు అంటే మాటలు వినుచు అజుడు సుందరంగా అలంకరించబడినటువంటి
పెండ్లి ఇంట్లోకి ప్రవేశించి ఉన్నత ఆసనంపై కూర్చుని భోజని చేత తీసుకురాబడినటువంటి రత్నసహితమైనదియు మధుపర్కముతో కూడినది అగు పూజా సాధన వస్తు సామాగ్రిని పట్టు పంచల జతను స్వీకరించాడంట. అనంతరం తెల్లని వస్త్రాలు ధరించినటువంటి అజుడు వధువు ఇందుమతి వద్దకు తీసుకుని పోబడానంట. పవిత్రత యందు అగ్నితో సమానుడును విదర్భరాజు భవనమునంతలి ప్రతి ఒక్కరిచే పూజించబడిన వాడును అగు భోజ దేశాధీశ్వరుని యొక్క పురోహితుడు నెయ్యి మొదలగు ద్రవ్యముల చేత హోమం చేసి అగ్ని సాక్షికముగా ఇద్దరికి బ్రహ్మముడి వేసి వివాహ కర్మను మంత్రకముగా ఆరంభించినంట. అనంతరం ఆ రాజకుమారుడు అజుడు తన చేతితో పెండ్లి కుమార్తె అయినటువంటి ఇందుమతి యొక్క చేతిని పట్టుకొని పాణిగ్రహణ మహోత్సవం జరగగా వారిరువురు కరముల కలయిక అశోక లతా చూత సమానముగా చూచువార్లకు అగుపించిందంట. పాణి స్పర్శ వలన ఇద్దరి యందు కలిగినటువంటి పుల కాంకుర స్వేద భావనలు ఆ దంపతుల పరస్పర అనురాగ చిహ్నముల వలె ప్రకాశించాయట. ఆ వధూవరులు ఒకరినొకరు చూసుకోవలనటువంటి కోరిక ఉన్నప్పటికీ కూడా సిగ్గుచేత కలిగినటువంటి సంకోచంతో ఎదురెదురుగా చూసుకోలేక కనుదొమ్ముల చివరల నుండి ఒకరినొకరు చూసుకున్నారంట. అంటే వరకట్టు చూసుకున్నారట. రాత్రి వలె అజా దంపతులు ఆ సమయంన శోభిల్లిరి. అనంతరం అపరూప సౌందర్య రాశియగు ఇందుమతి పురోహితుని ఆజ్ఞ మేరకు రాజహోమము అను వివాహ కృత్యాన్ని నెరవేర్చిందట. ఆ సమయం నందు ఇందుమతి ముఖము కాటుక కన్నీటితో చెదిరినటువంటి కన్నులు ఎర్రబడిన చెక్కిళ్ళు కలదిగా అయ్యిందంట. అటు వెమ్మట ఉన్నత ఆసనములపై కూర్చున్న ఆ నవవధూవరుల తలలపై గృహస్థులు, ముత్తైదువులు, బంధుసహితుడైనటువంటి భోజుడు వరుసగా పసుపుతో కలిసిన అక్షంతల నుంచి ఆశీర్వాద వచనములు అందించారట. ఇట్లా ఎంతో ఘనంగా సంప్రదాయబద్ధంగా తన చెల్లెలైన ఇందుమతి వివాహాన్ని పూర్తి చేసిన భోజుడు స్వయంవరానికి వచ్చిన ఇతర రాజులందరినీ వివిధ కానుకలు బహుమతులతో గౌరవించడానికి అధికారులను నియమించారట. మూడో లెసన్ వచ్చి పన్నాధాత్రి. పన్నాధాత్రిలో వ్యాసరూప ప్రశ్న రాయాల్సి ఉంటుంది. దీని యొక్క సారాంశం చూద్దాం. మేవాడ ప్రభు అయినటువంటి సంగ్రామ్ సింగ్ సంస్థానంలో పన్నాధాత్రి అనే ఒక పరిచారక ఉండేదట. ఆమె సత్యదయ పరురాలు, రాజవంశానికి మిక్కిలి విశ్వాసపాత్రురాలు కూడా. బాల్యం నుండి పన్నాదాయి రాజవంశం వారు పెట్టినటువంటి రుచికర భోజనం తిని వారి ఉప్పు తిన్నందుకు ఆ వంశానికి విశ్వాసపాత్రురాలై ఉండేదట. ఆ రాజవంశపు నీడలో అనేకములైన ఆనందములను అనుభవిస్తూ రాజ అంతఃపుర ప్రధాన సేవకురాలిగా అందరి మన్నలను పొందుతూ అక్కడి వారందరి హృదయాలలో తన ఉత్తమ నడవడికి చేత గొప్ప స్థానాన్ని ఆమె సంపాదించుకుందంట. రాజభక్తి భావంతో నిండిన ఆమె రాత్రింబవళ్ళు యుద్ధములందు మునిగి దేశాన్ని రక్షించినట్టి సంగ్రామ్ సింగ్ని గూర్చి ఎల్లప్పుడూ ఆలోచిస్తూ ఉండేదట. రాజవంశం వాళ్ళు పెట్టిన ఆహారం తిని పెరిగిన తనకు యుద్ధములు చేసి శత్రుమోకలను దండించే శక్తి లేదు కనుక రాజ్యవంశ రక్షణకు తాను ఎలా ఉపయోగపడగలదో నిరంతరం యోచిస్తూ ఉండేదట. ఈ విధంగా కొంతకాలం గడిచిన పిమ్మట దైవవశంన ఒకనాడు ఈమెకు వివాహం జరిగిందట. పిమ్మట పన్నాదాయికి మిక్కిలి సుందరుడైన పుత్రుడు జన్మించాడట. అతడు భూమిపై దిగిన ఉదయభానుని వలె తేజస్సులు వెదజల్లుతూ ఉండేవాడట. అదే సమయంలో సంగ్రామ్ సింగ్ మహారాజుకు కూడా పుత్రుడు జన్మించాడట. అతడు రాజభవనంలో అంతఃపురం అంతయు ప్రకాశింపచేయు తేజస్సుతో శోభిల్లుచూ ఉండేవాడట. కాలక్రమంగా రాజకుమారుడు చూసి శుభమైన ఆశీస్సులు అందించుటకు అన్ని దేశాల నుండి రాజులు వచ్చారట. అదే సమయాన వారు పన్నాదాయి కుమారుని కూడా చూసి ఆశీర్వదించారట. తామర మొగ్గల వంటి ఆ శిశువులిద్దరూ ఒకే చోట ఉయ్యాలలో పడుకొని పన్నాదాయి గానంతో నిద్రించారట. సమాన రూప లావణ్యాలతో వారిరువురు ప్రకాశిస్తూ ఉన్నారట. ఈ శిశువులిద్దరినీ చూసిన ఆ దేశ ప్రజలు వీరిరువురిని సోదరులని భావించేవారట.
రాజపుత్రునిపై తన సొంత కుమారునిపై పన్నాదాయి చూపుతున్న సమానమైన మమతానురాగాలను, ఆదరణను చూసి వారెంతో సంతోషపడేవారట. శిశువులిద్దరి వేషం, శరీర సౌష్ఠవం సమానంగా ఉండి చూడముచ్చటగొలిపేదట. ఈ విధంగా ఆ శిశువులతో సంతోషంగా కాలం గడుపుచుండగా ఒకనాడు ఒక పెద్ద ఆపద సంభవిస్తుందని తెలిసి పాలు త్రాగా పసిబిడ్డల్ని ఎలా కాపాడుకోవాలో తెలియక పన్నాదాయి తల్లడిల్లిపోయిందట. క్రూరుడైనటువంటి బీర్బల్ అను రాజు ఉదయకాలం నందు రాజకుమారుడైన ఉదయనుని చంపుటకు బయలుదేరి వస్తున్నాడని తెలుసుకొని నా ప్రాణాలు పైపైనే పోతున్నాయి అని పన్నాదాయి భావించిందంట. భయంతో బాధతో వణికిపోతున్న ఆమె ఉదయుణ్ణి రక్షించుకోవాలనే తపనతో ఆ రాత్రంతా నిద్రే పోలేదట. 25 సంవత్సరముల పాటు రాజవంశం వారు పెట్టిన తిండి తిని బ్రతికిన తాను వారికి ఎంతో రుణపడిపోయి ఉన్నానని, నేడు ఆ రుణం తీర్చుకొని రాజభక్తిని దేశభక్తిని చాటుకోవాలని నిశ్చయించుకున్న పన్నాదాయి తన కొడుకును రాజకుమారుడైన ఉదయనుని వేషం వేసి రాజకుమారిని తన కుమార్నిగా మార్చినదట. అమ్మ ప్రేమ ఉప్పొంగగా తన కన్నబిడ్డ చెక్కిల్ని ముద్దాడి గట్టిగా తన గుండెలకు హత్తుకొని మాటమాటికి అతడి శిరస్సును అఘ్రాణించి తన బిడ్డను వదలలేక విడిచిపెట్టి ఆ రాత్రి వేళ రాజకుమారుడైన ఉదయనుని ఎవరికంట కనబడనీయక ఎత్తుకొని రహస్య సొరంగ మార్గం నుండి మెల్లమెల్లగా బయటకు రాసాగిందంట. దేశభక్తురాలు, సదాచార సంపన్నురాలు, మానవతి అయిన పన్నాదాయి తన పుత్రుని త్యాగం చేయటం ద్వారా రాజకుమారిని రక్షించదలచి ఆ బాలుని గుండెల్లో దాచుకుంటూ బయలుదేరిందంట. రాజవంశపు తిండి తిని పెరిగినందుకు తన కృతజ్ఞతను ఇలా ఘనంగా ప్రదర్శించిందట. బీర్బల్ ఉదయాన్నే వచ్చి అహంకారంతో కన్ను మిన్ను గానక నిద్రిస్తున్నటువంటి పన్నాదాయి కుమార్ని ఒక్క కత్తివేటుతో 2 ముక్కలుగా చేసి పెద్దగా నవ్వుచూ ఇప్పుడు నా రాజ్యపాలన శత్రువులు లేనిదైనది అనుకుంటూ అక్కడి నుండి బయటకు వెళ్ళిపోయాడట. పన్నాదాయి రాజపుత్రుని తీసుకొని అక్కడికి వెళ్ళిందట. ఆమె అక్కడ ప్రేమతో అతన్ని తల్లిలా పెంచసాగింది. ఈ విధంగా 18 సంవత్సరాలు ఓర్పుతో అజ్ఞాతవాసంలో జీవించగా ఆ బిడ్డలు పన్నాదాయి రక్షణలో పెరిగి యువకుడైనాడట. దుర్మార్గుడైన బీర్బల్ని మరణానంతరము పన్నా ఉదయునితో కలిసి చిత్తోడ్ రాజ్యానికి తిరిగి వచ్చింది. అనంతరం చిత్తోడ్ సింహాసనంపై కూర్చున్న ఉదయుణ్ణి చూసి ఆమె మిక్కిలి సంతోషించింది. రాజపుత్ర రక్షణకై తన పుత్రుని త్యాగం చేసి రాణా వంశ చరిత్రలో సుస్థిరమైన స్థానాన్ని పన్నాదాయి పొందినది. భారత భూమిలో ఎందరో వీరనారులు పుట్టారట. అలాంటి వీరనారీమణులలో పన్నాదాయి పేరు సువర్ణాక్షరాలతో లిఖించబడినదట. మేవాడ్ రాజవంశ పరిరక్షణకై ఆమె చేసిన మహోన్నత త్యాగం, ప్రదర్శించిన దేశభక్తి, స్వామి భక్తి, తత్పరత, కృతజ్ఞత భావనలు ఆమె యొక్క ఘన చరిత్రను నిరంతరం ప్రకాశింపచేస్తూ ఉన్నాయట. 6వ లెసన్గా చారుచేష్టితం. దీని యొక్క సారాంశం చూద్దాం. నందగోకులంలో ఒక మార్గం నుండి నందాను గోపకాంత, మరొక మార్గం నుండి వృందాను గోపకాంత ప్రవేశించారట. వారిలో వృంద అను ఆమె ముందుగా నీవు ఎక్కడికి వెళ్తున్నావు నందను ప్రశ్నిస్తుందంట. అప్పుడు నంద బదిలిస్తూ తాను యశోదమ్మ ఇంటికి వెళ్తున్నానని, మరి నీవెక్కడికి బయలుదేరావని ప్రశ్నించిందట. అప్పుడు బృంద నేను కూడా అక్కడికే వెళ్తున్నాను, మరి నీవు కూడా వస్తున్నావు కదా, యశోదమ్మ ఇంటిలో ఏమైనా విశేషం ఉందా అని ప్రశ్నించిందంట. అందుకు నంద ఏ విశేషము లేదు, నా ఇంటిలోనే విశేషం ఉంది అని బదులిస్తుందంట. ఆ మాట విన్న బృంద పరిహాసంగా ఏంటి విశేషం, నిన్ను చూడటానికి ఎవరైనా పెండ్లి కుమారుడు మీ ఇంటికి వస్తున్నాడా అంటుందట. అందుకు నంద ఒకంత అసహనంగా వరుడు రావటం లేదు, వరాహము రావటం లేదు అనగా మరైతే ఏంటి విశేషమని బృంద మరలా ప్రశ్నించిందట. అప్పుడు నంద యశోదమ్మ ముద్దుల కొడుకు ఉన్నాడు కదా అని అనగా మధ్యలోనే వృంద అందుకుంటూ ఎవడు వాడు, కృష్ణుడే కదా అని అంటుందట. అవును అతడే, నేడు మా ఇంటికి వచ్చాడని నంద చెప్తుందట. ఆమె మాటలను విన్న వృంద మిక్కిలి ఆశ్చర్యంతో ఏంటి ఈరోజు కృష్ణుడు మీ ఇంటికి వచ్చి ఉన్నాడా అని అంటుందట. అవును నిజంగానే ఆ దొంగ కృష్ణుడు నేడు మా ఇంటికి వచ్చి ఉన్నాడని నంద బదులిస్తుంది.
అప్పుడు బృంద అతడేం చేశాడని ప్రశ్నిస్తుంది. అయ్యో, అతడి ఆగడాన్ని వర్ణించి చెప్పడానికి వీలు లేకుండా ఉన్నాయని నంద అంటుంది. ఇంతకీ అతడు మీ ఇంట ఏం చేశాడని బృంద మరలా ప్రశ్నించగా, నేడు మా అమ్మ పెరుగును చిలికిన వెన్నను తీసి ఉట్టియందు ఉంచింది అని నంద పలుకగా, ఆ తర్వాత ఆ విషయం తెలుసుకున్న కృష్ణుడు, అతని అల్లరి సైన్యం మీ ఇంటికి వచ్చి ఉంటారు కదా, వచ్చిన ఆ సైన్యం ఏం చేశారో చెప్పు అని బృంద అంటుంది. అప్పుడు నంద బదులిస్తూ, వారంతా మా ఇంట కొంచెం కూడా వెన్న లేకుండా అంతా ఆరగించారంటుంది. అది విన్న బృంద హూ అంటూ నిట్టూరుస్తూ, మరి అప్పుడు నీవు ఏం చేశావు అని అనగా, అప్పుడు నేను ఇంటి పనులన్నీ ముగించుకొని అలసి కూర్చుని ఉన్నాను. అలసట వలన నాకు నిద్ర వచ్చింది అని నంద చెప్పగా, ఆ తర్వాత అంటూ బృంద ఆతృతతో అడుగుతుంది. అప్పుడు ఒకసారి డబ్మను చప్పుడు విని నేను కళ్ళు తెరిచి చూశాను. నాకు ఎదురుగా క్రింద పడి ఉన్న వెన్నగిన్నె కనిపించింది. పక్కన వెన్న దొంగ కృష్ణుడు నవ్వుతూ కనిపించాడు. దొంగను పట్టుకోవాలని ఎంతో కాలం నుండి అనుకుంటున్నాను. ఆ దొంగ ఇవాళ దొరికాడని అతన్ని పట్టుకొని త్రాడుతో కట్టివేసి వస్తున్నాను అంటూ నంద చెబుతుంది. నంద మాటలను విన్న బృంద, నీవు చెబుతున్న మాటలు నిజమేనా? నీ ఇంటి యందు అతడు బంధింపబడి ఉన్నాడా అని సందేహంగా అడుగుతుంది. అవును, ఎటూ పారిపోవటానికి వీలు లేకుండా అతన్ని గట్టిగా త్రాడుతో కట్టి బంధించి వచ్చాను అని నంద వదిలిస్తుంది. నంద మాటలను విన్న బృంద, నీవు అబద్ధం చెప్తున్నావు, ఇప్పుడే కృష్ణుడిని నేను నా ఇంట బంధించి వచ్చాను అని అనగా, నంద ఆశ్చర్యంతో నిజమా అంటుంది. అవును, ఆ కృష్ణుని కారణంగా నేడు నా ఇంట పాలే లేకుండా పోయాయి అని బృంద అనగా, అది ఎట్లు జరిగినదని నంద ప్రశ్నిస్తుంది. అందుకు బదులిస్తూ, నేడు ప్రాతకాలం నందు దొంగవలే గోష్టమును ప్రవేశించిన అతడు దూడలన్నింటినీ తాళ్లను విప్పి పాలు తాగించినాడు. పాలు పితుకుటకు ఎప్పుడైతే నేను వెళ్ళానో అప్పుడు ఆవులు తమ పాదాలతో నన్ను తన్నాయి. ఆ సమయంన గోష్టము యొక్క ద్వారము వద్ద దొంగవలే ఉన్న కృష్ణుడు నాకు కనిపించాడు. నేను అతన్ని ఎలా విడిచిపెడతాను? పట్టుకొని త్రాడుతో కట్టేసి ఆ గోష్టం నందే బంధించి వస్తున్నాను. ఇప్పుడు ఆ కృష్ణుడు మా ఆవులతో పాటే బంధించబడి ఉన్నాడు. ఆ విషయాన్నే యశోదకు చెప్పటానికి వస్తున్నాను అని బృంద అంటుంది. ఆ మాటలకు నంద ఆశ్చర్యంతో, ఇదంతా నాకు నమ్మశక్యంగా లేదు అంటుంది. నంద బృంద ఇద్దరూ ఇలా మాట్లాడుకుంటూ ఉండగానే నీల అనే మరొక గోపకాంత ప్రవేశించి, మీరిద్దరూ ఇక్కడ ఉన్నారేంటని ప్రశ్నిస్తుంది. మేము యశోదమ్మ ఇంటికి వెళ్తున్నాం అని నంద బదులివ్వగా, నీల ఆశ్చర్యంతో, ఏంటి యశోదమ్మ ఇంటికా? నేను కూడా అక్కడికే వెళ్తున్నానని అంటుంది. ఆమె మాటలు విన్న బృంద, ఏంటి నీవు కూడా కృష్ణుని నీ ఇంట బంధించావా అని ప్రశ్నిస్తుంది. అందుకు నీల, అవును, అందుకే కదా వెళ్తున్నాను అని బదులిస్తుంది. అప్పుడు నంద, మీ ఇద్దరిది ఒట్టి భ్రాంతి మాత్రమే, కృష్ణుడు నా ఇంట బంధించబడి ఉన్నాడనగా, ఆమె మాటలు విన్న బృంద, నీలలు కూడా తమ ఇంటనే కృష్ణుడు బంధించబడి ఉన్నాడని, మిగిలిన వారే భ్రాంతిలో ఉన్నారని అంటారు. ఇలా వాదన కొనసాగుతూ ఉండగా నంద మాట్లాడుతూ, ఆ విషయంపై అనవసర వివాదం ఇప్పుడు మన మధ్య ఎందుకు? అందరం కలిసి యశోదమ్మ ఇంటికి వెళ్ళి ఆమెకి కృష్ణుని బంధించిన విషయం చెప్దాం. ఆమె ఎప్పుడైతే వస్తుందో అప్పుడు కృష్ణుడు నిజంగా ఎవరి ఇంట ఉన్నాడో తెలుస్తుంది అని అనగా, ఆమె మాటలను విన్న బృంద, నీలలు అటులనే చేద్దాం, ఇప్పుడు వెళ్దాం అని అనుకొని వారు ముగ్గురు కలిసి నందగోవుని ఇంట ప్రవేశించారట. ఆ సమయంలో యశోద పెరుగును చిలుకుతూ ఉంది. ముందుగా నంద, ఓ యశోద, ఓ యశోద, ఓ యశోద అని పిలవగా, ఆ మాటలను విన్న యశోద వారందరినీ చూసి ఆనందంతో రండి రండి అని ఆహ్వానిస్తుంది. ఈరోజు ఏంటి విశేషము? మీరందరూ కలిసి ఇక్కడికి వచ్చారు అని అనగా, ఓ యశోద, నీ ముద్దుల గారాల బిడ్డని లీలలను గూర్చి చెప్పటానికి ఇక్కడికి వచ్చామని బృంద బదులిస్తుంది. అందుకు యశోదమ్మ, కన్నయ్య లీలలా? అతని పలు విధములైన దివ్యలీలను చూచి నేను ఎన్నోసార్లు ఆశ్చర్యచకుతురాలైన అయ్యాను అని అనగా, అతడి దివ్యలీలను గూర్చి కాదు, దొంగ పనులను గూర్చి చెప్పడానికి వచ్చామని నీల అంటుంది. ఆమె మాట విన్న యశోద, దొంగ పనులా? నా బిడ్డ అలాంటి పనిని ఏం చేశాడు అని ప్రశ్నించగా, నేడు నా ఇంట దాచిన వెన్ననంతటినీ దొంగలించి నీ బిడ్డ ఆరగించాడని నంద వదిలిస్తుంది.
అది విన్న యశోద అవునా అని అనగా వెంటనే వృంద మాట్లాడుతూ నా ఇంట ఉష్ట్రంలో త్రాళ్లతో కట్టిన దూడల ముడులు విప్పి ఆవుల పాలెనింటినీ తాగునట్లు చేసినాడు. నేడు నాకు ఒక్క గోవు పాలనివ్వలేదని ఆరోపిస్తుంది. ఆమె మాటలను కూడా విని యశోద అవునా అనగా ఇంతలో నీల అందుకొని నా ఇంట దాచిన పెరుగునంతటినీ నీ బిడ్డ అరగించాడని ఫిర్యాదు చేస్తుంది. వారి అందరి మాటలను విన్న యశోద ఆశ్చర్యంతో వీరందరూ ఏం మాట్లాడుతున్నారు? నా కుమారుడు నా ఇంటనే ఉన్నాడు కదా, అతడు ఎక్కడికి వెళ్ళలేదు అని వదిలిస్తుంది. యశోద మాటలను విన్న నంద అది ఎట్లు సాధ్యము? అతడు నా ఇంట బంధించబడి ఉన్నాడు కదా అంటుంది. అట్లా వృంద కృష్ణుడు తన గోష్టంలో బంధించబడి ఉన్నాడని, నీల తన ఇంటి బంధింపబడి ఉన్నాడని మరలా చెప్పగా వారి మాటలను ఖండిస్తూ కృష్ణుడు తన ఇంటనే ఉన్నాడని అంటుంది. దానితో ఆ గోపకాంతలందరూ కలిసి యశోద నీవిక్కడే ఉండు, మేము మా వాళ్ళ ఇళ్లకు వెళ్ళి కృష్ణుడిని ఇక్కడికి తెస్తాము అనగా అప్పుడు యశోదమ్మ బిగ్గరగా కృష్ణ కృష్ణ ఇక్కడికి రా అని పిలుస్తుంది. అమ్మ పిలుపుని విన్న కృష్ణుడు ఆవులిస్తూ అక్కడికి వచ్చి అమ్మ నన్ను ఎందుకు ఇక్కడికి పిలిచావు, ఎందుకు నాకు నిద్రాభంగం చేశావు అని అంటాడు. అక్కడే ఉన్న నంద వృంద నీలలు కృష్ణుని చూడగానే చిత్రం విచిత్రం అద్భుతం అని ఆశ్చర్యపోతారు. అప్పుడు యశోద వారితో మీకు ఇప్పుడు తెలిసింది కదా, నా కుమారుడు ఇక్కడే నా ఇంట్లోనే నిద్రిస్తూ ఉన్నాడని అంటుంది. ఇప్పుడు వారంతా కృష్ణుని చుట్టూ చేరి భక్తి పారవస్యంతో ఓ మహాపురుష నీ మహిమలెరిగిన వారెవ్వరు, ఓ మురారి, ఓ జగదోద్ధారక నీ లీలలను మాకు తెలుపవయ్యా అంటూ ఆ కన్నయ్యను కీర్తిస్తూ తరించారు.